నమస్తే అవధాని. పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి నిన్నటితో. రిజల్ట్స్ వచ్చాయి. మెజారిటీ సపోర్టెడ్ బై కాంగ్రెస్ అనుకూలురైన సర్పంచులను ఎన్నుకున్నారు ప్రజలు. యూజువల్గా ఏ గవర్నమెంట్లో ఎవరున్నా సాధారణంగా చేస్తుంది ఏంటంటే, ఇంతకుముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు, ముఖ్యంగా బీఆర్ఎస్ తెలంగాణ ఫామ్ అయిన తర్వాత మనం ఎక్కువ మాట్లాడుకుంటే, అంతకుముందు కూడా మాట్లాడుకుంటే, అధికార పార్టీలోకి ఏ కారణం చెప్పి వస్తున్నారంటే, అభివృద్ధి కోసం, మా నియోజకవర్గం అభివృద్ధి కోసం, మా ప్రాంతం అభివృద్ధి కోసం అని చెప్పి కండువాలు కప్పుకోవడం చాలా ఎక్కువగా అలవాటైంది. ఇది ఎప్పటివరకు వచ్చింది అంటే, ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో అయింది, ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో అవుతుంది. సరే, ఆ ఎమ్మెల్యే ఇప్పుడు మొన్న ఎమ్మెల్యేల అనర్హత మీద ఒక 5 ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన జడ్జిమెంట్లో ఆయన ఏం చెప్పాడంటే, వీళ్ళెవరూ పార్టీ మారినట్టు ఆధారాలు చూపించలేకపోయింది, ఎక్సెప్ట్ పేపర్ క్లిప్పింగ్స్ అని గడ్డం ప్రసాద్ తన నిర్ణయాన్ని అనౌన్స్ చేశారు. వాస్తవానికి టెక్నికల్గా ఇది కరెక్ట్. టెక్నికల్గా అన్లెస్ అండ్ అంటిల్ యూ టేక్ ఎ మెంబర్షిప్, you are not a member of any party, except organizations like RSS, where you just go on this one, or any similar organizations. Political parties lo your membership is something which makes it confirm. ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది, అభివృద్ధి కోసం పార్టీలు మారుతున్నాము అనే దీంట్లో, ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ నాయకులు చాలామంది ఏం ప్రచారం చేశారంటే, అప్పుడు కూడా ఇంతే, అభివృద్ధి కావాలంటే మమ్మల్ని ఎన్నుకోండి, మేము రాష్ట్రంలో అధికారంలో ఉంటాము, ఇంతకుముందు జెడ్పీ ఎలక్షన్స్ టైంలో కానీ ఆ తర్వాత కానీ, ఇక్కడ కూడా మేము అధికారంలో ఉంటే ఫండ్స్ ఈజీగా వస్తాయని చెప్పారు. పార్టీలు మారిన ఎమ్మెల్యేలు కూడా చాలాసార్లు ఏం చెప్పారంటే, అభివృద్ధి కోసం మేము పార్టీ మారుతున్నాం. దీనికి కొంచెం ముందుకెళ్తే, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాళ్ళు చాలా ప్రాంప్ట్గా చెప్పుకున్న పదం డబుల్ ఇంజిన్ సర్కార్. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే, కేంద్రంలో మా గవర్నమెంటే ఉంటుంది, ఇక్కడ కూడా మా గవర్నమెంటే ఉంటే ప్రాసెస్ ఈజీ అవుతుంది అన్ని పనులు చేయడానికి, డెవలప్మెంట్ కానీ వాళ్ళు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు తెలంగాణలో పంచాయతీ ఎన్నికల్లో జరిగింది అదే. రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇంకొక 3 ఏళ్ళు ఇదే పార్టీ అధికారం